సంబంధించినటువంటి కండిషన్లో సమస్య ఉందా? ఇలా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తాయి. ఎందుకంటే 20 మంది అంటే మొత్తం మృతి చెందగా 19 మంది సజీవ దహనమయ్యారు. ఇటీవల కాలంలో మనం చూసాం తెలుగు రాష్ట్రాల్లో 2013లో మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద బస్సు దహనమైంది. దాదాపు 45 మంది మృత్యువాత పడ్డారు. ఏదైతే నిశారాత్రిలో ప్రయాణిస్తున్నటువంటి ఒక బస్సుకి ఏదైతే మంటలు అందుకోవడంతో ఒక్కసారిగా దట్టమైన పొగ కమ్మేసింది. ఒకవైపు పొగ కమ్మేయడంతో ప్రయాణికులు సీట్లలో పడుకున్నటువంటి వారు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇంకోవైపు అగ్నికీలలు విస్తరించాయి. మొత్తం కూడా బస్సు అంతా కమ్మేసినటువంటి పరిస్థితి. ఈ టైంలో ఎటు వెళ్ళాలో ఏం చేయాలో దిక్కుదోచని స్థితిలో కూడా కొంతమంది తెగించి బస్సు అద్దాలు పగలగొట్టుకొని బయటపడగలిగారు. సో మొత్తానికైతే ఈ ప్రమాదంలో 19 మంది చనిపోయారు కర్నూలు దగ్గర. సో మనం చూస్తే ఈ యొక్క బస్సు ప్రమాదాలు ప్రధానంగా తరచూ జరుగుతూ వస్తున్నాయి. నిన్న మనం కర్నూలు బస్సు ప్రమాదం మరొక ముందే ఇవాళ చూస్తే హైదరాబాద్ రింగ్ రోడ్లో ఇంకో బస్సు బోల్తా కొట్టింది. అట్లనే కర్నూలు దగ్గర మరో బస్సు యాక్సిడెంట్ అయింది. నెల్లూరులో బెంగళూరుకి వెళ్తున్న మరో బస్సుకి ప్రమాదం కాగా ప్రకాశం జిల్లాలో విద్యార్థులతో వెళ్తున్నటువంటి బస్సు బోల్తా పడినటువంటి పరిస్థితి. ఇట్లా వరుసగా మరికొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే కర్నూలు బస్సు ప్రమాదానికి కారకులు ఎవరు అనేదే ఇప్పటికీ కూడా అందరికీ కూడా తొలిచూస్తున్న ప్రశ్న. ఎందుకంటే నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ మొదట ఎస్పీ కూడా మాట్లాడుతూ సో 2 కారణాలు ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. ఈ బస్సు ప్రమాదానికంటే ఒక బస్సు ఇంకేదైనా ప్రమాదం జరిగి ఉండొచ్చు, అక్కడ బైక్ను ఆ టైంలో బస్సు ఢీకొనే ఛాన్స్ ఉంది, లేకపోతే బస్సు నేరుగా హిట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఆయన మాట్లాడారు. తర్వాత నేరుగా హిట్ చేసింది అనేటువంటి సమాచారాన్ని కూడా బయటకు ఇచ్చారు. కానీ ఇందులో ఏదో ఉంది అంటే ఖచ్చితంగా బైక్ వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది స్పష్టంగా ఉన్నప్పటికీ బస్సు బైక్ను ఢీకొట్టిందా లేకపోతే అంతకు ముందే బస్సు అక్కడ రాకముందే బైక్ పడిపోయి ఉందా అనేది మిస్టరీగా మారినటువంటి సమస్య. సో ఇవాళ ఏదైతే ఆ బైకర్స్ అర్ధరాత్రి సమయంలో 2 గంటల ప్రాంతంలో పెట్రోల్ కోసం వచ్చినటువంటి ఎర్రస్వామి కావచ్చు, అలానే శివశంకర్ సంబంధించిన వీడియో మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇది చాలా వైరల్గా మారుతోంది. సో వాళ్ళు పెట్రోల్ కోసం వచ్చి అక్కడ చాలా గట్టిగా అరవడమే కాకుండా పెట్రోల్ కావాలంటూ డిమాండ్ చేశారు. సో ఆ టైంలో బహుశా ఎవరు సిబ్బంది కూడా స్పందించకపోవడంతో వాళ్ళని లేపే ప్రయత్నం లేకపోతే వాళ్ళు ఆయిల్ కోసం పిలిచినటువంటి ప్రయత్నం కూడా చేశారు. సో అది కుదరకపోవడంతో వారు ఆ బైకు మళ్ళీ వెనక్కి వెళ్ళేటువంటి ప్రక్రియ కూడా చేశారు. ఆ ప్రక్రియ చేసేటప్పుడు మనం చూస్తున్నాం ఆ బైక్ పైన ఉన్నటువంటి శివశంకర్, బహుశా అతను శివశంకరే. సో అతను వచ్చి ఆ బైక్ని చాలా గట్టిగా, అసలు మామూలుగా అయితే సాధారణంగా మనం హ్యాండిల్ చేసేటప్పుడు ఒకవేళ పెట్రోల్ బంక్ వచ్చినా లేకపోతే ఆపిన స్టాండ్ వేసి మళ్ళీ బైక్ ఎక్కిన తర్వాత లేకపోతే బైక్ను నెమ్మదిగా తీయడం మళ్ళీ వెనక్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంటాం. కానీ వీరు తీసేనటువంటి స్టైల్ చూస్తే మనం ఏదో సినిమాల్లో లేకపోతే కొన్ని రీల్స్లో చూస్తుంటాం. ఒక సింగిల్ హ్యాండ్తో బైక్ను వెనక నుంచి పెట్టుకుని ఇట్లా గిరాట కొట్టి మళ్ళీ ముందుకు మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి చూసాం. ఆ ముందుకు మూవ్ అయ్యేటప్పుడు కూడా అతని కండిషన్ చూస్తున్నాం. సో అక్కడే కొంత పడిపోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే సాధారణ స్థితిలో ఉంటే ఇట్లా అసలు చేస్తారా, ఇలా సాధ్యం అవుతుందా అంటే అది సాధ్యం కాదు. అయితే వాళ్ళు మద్యం సేవించున్నారా లేదా అనేది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. కానీ అట్లా డ్రైవ్ చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా వారు సాధారణంగా అయితే లేరు అనేది అర్థమవుతూ ఉంటుంది. సో వీళ్ళ వల్ల ఈ యొక్క ప్రమాదానికి ఒక కారణమైంది. ఇంకోటి డ్రైవర్ సంబంధించినటువంటి నిర్లక్ష్యం. డ్రైవర్ కూడా అక్కడ ఆయన గుద్దినా లేకపోతే పడిపోయినటువంటి వెహికల్ని తొక్కుకుంటూ పోయేటువంటి ప్రయత్నం చేసినా కూడా బస్సునైతే మాత్రం కంట్రోల్ చేయలేకపోయారు. సో అది ఆ బ్రేక్ వేయడమా, సరే బ్రేక్ వేయలేనటువంటి పరిస్థితి ఉంటే దాన్ని తప్పించేటువంటి ప్రయత్నమా జరుగుండాలి. అది జరగలేదు. మరి ఏం జరిగింది అనే విషయంలో మనం ఒక అనాలిసిస్ చేద్దాం. ఎందుకంటే నిన్న ఇదే అంశం పైన కర్నూలు ఎస్పీ ఈ ప్రమాదానికి సంబంధించిన అంశం పైన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ప్రాథమిక సమాచారం మీద మనం ఇన్వెస్టిగేషన్ కొనసాగించాము. ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇప్పుడు మెయిన్ డ్రైవర్ ఎవరు ఉన్నారు ఆ లక్ష్మయ్య, ఆయన మా అదుపులకు వచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం ఆ టైంలో దాదాపు 3 o'clock వర్షం పడతా ఉంది.
వర్షం పడే టైంలో సడన్లీ ఈ హర్డ్ సౌండ్. సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు వెనక్కి తీసుకున్నాడు బస్సు. కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో 2 వీలర్ ఎవరు నడుపుతున్నారు, ఆ బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. అది ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ ఫాలన్ కూడా అయి ఉండొచ్చు. సో బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి. ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్. రైట్, ఇది సో ఆయన చాలా క్లియర్గా ముందే యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే సెల్ఫ్గా వారే పడిపోయి ఉండొచ్చు, లేకపోతే బస్సు గుద్ది ఉండొచ్చు. సో ఈ 3 రీజన్స్ను కూడా ప్రస్తావించారు. అయితే ఇప్పుడు ఈ వీడియో సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన తర్వాత మనం చూస్తున్నటువంటి వారి యొక్క కండిషన్ చూసినా, లేకపోతే అక్కడ జరుగున్నటువంటి ప్రమాదం తర్వాత ఎర్రిస్వామి ఎవరైతే ఈ ప్రమాదంలో నుంచి బయటపడినటువంటి ఎర్రిస్వామి కూడా పోలీసులు అదుపులోనే ఉన్నట్లున్నారు. వారి దగ్గర నుంచి ఏం సమాచారం వచ్చారు, దీన్ని ఏ రకంగా పోలీసులు మొత్తం కేసును ఇన్వెస్టిగేషన్ చేసేదానికి ఆయన సమాచారం ఏ రకంగా ఉపయోగపడబోతోంది, ఎందుకంటే బస్సు డ్రైవర్ని కూడా ఒక అదుపులోకి తీసుకున్నారు. సో ఈ ఎర్రిస్వామి కూడా పోలీసులు ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి కూడా అంత